రైట్ అని ప్రభుత్వం పెడుతున్న కేసులకు భయపడేటోళ్ళు కొంతమంది ఉన్నారు, బరిగేసి కొట్లాడేటోళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది ఉన్నారు. భయపడేటోళ్లకు ఈ వేదికగా మీరు ఏం చెప్తారన్న ఇసొంటి ధైర్యం ఇస్తారు? ఒకటి రేఖ, బీఆర్ఎస్ లీగల్ టీమ్, మా కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మాకు అంటే మా లీగల్ టీం పెద్దలు మోహన్ రావు గారు కావచ్చు, భరత్ కావచ్చు, మాకు చెప్పేది ఒకటే, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2 నుంచి 3 వేల మంది లీగల్ టీం ఒక సోల్జర్ లాగా మేము పనిచేస్తున్నాం. ప్రశ్నించే గొంతులకు, అది బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కామన్ మ్యాన్సే కావచ్చు, ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ఇల్లీగల్గా అరెస్ట్ చేస్తే మాత్రం మీరు అండగా నిలవండి, వాళ్ళకి ఆసరగా ఉండండి. అది రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఎవరైనా భవిష్యత్తులో మీ మీద అక్రమ కేసులు పెడితే మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, మా టీం మీకు అండగా ఉంటుంది, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాం, మిమ్మల్ని రక్షిస్తాం. ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించండి, తప్పుల వెనక ముందు బీఆర్ఎస్ లీగల్ టీం మీకు అండగా ఉంటుంది. మీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నాను. డీజీపీ శివధర్ రెడ్డి టైం అయిపోయింది, ఇప్పుడు సివి ఆనంద్ ఎక్కుతా ఉన్నారు డీజీపీగా. అంటే దాదాపు లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పినట్టే కనబడతా ఉన్నది. పూర్తిగా పోలీస్ వ్యవస్థ అనేది ప్రశ్నించేటోళ్ళ దిక్కు, లేకపోతే ధర్నాలు చేసేటోళ్ళ దిక్కు. రేవంత్ రెడ్డికి ఒక రక్షణ కవచంగా మారిపోయింది. సివి ఆనంద్ గారికి మీరు ఏం చెప్తారన్న? అంటే ఇక్కడ ఒకటి రేఖ, ఆనంద్ గారికి నేను సవినీయంగా మీ ఛానల్ ద్వారా విన్నవించుకుంటున్నా రేఖ. అంటే నాకు తెలిసి, నా వయసు 40 years, నాకు తెలిసి కొన్ని వేల మంది పోలీసులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం ఫస్ట్ టైం చూసినాను. వాళ్ళకు కూడా న్యాయం జరగట్లేదు ఈ రాష్ట్రంలో. సివి ఆనంద్ గారు నిజంగా గొప్ప హృదయంతో కనీసం మీ పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళకి ఇండ్లు ఇప్పియండి. అదేవిధంగా మీ డీజీపీ ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు అస్ఫాక్ అలాం అనే ఒక జడ్జిమెంట్ బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది, హైకోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. డీజీపీ, రాష్ట్ర డీజీపీ 2023లో 2025లో ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. 7 సంవత్సరాల లోపు ఏ నేరం ఉన్నా అరెస్ట్ చేయొద్దు. సివి ఆనంద్ గారికి ఇచ్చే ఒక లీగల్గా ఒక కామన్ అడ్వకేట్గా నేను వాళ్ళని గౌరవంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సివి ఆనంద్ సార్, 7 సంవత్సరాల లోపు ఏ నేరం ఉన్నా మీ డీజీపీ గారు ఇచ్చిన సర్క్యులరే, పూర్వ డీజీపీ గారు ఇచ్చిన సర్క్యులరే, అలాంటి కేసులలో నోటీస్ ఇవ్వండి. నోటీస్కి రెస్పాండ్ కాకపోతే అరెస్ట్ చేసే రైట్ కన్సల్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఉంటుంది. కానీ ఇల్లీగల్గా, అదేవిధంగా కొత్త యాక్ట్ ప్రకారం 14 రోజుల విచారణ పీరియడ్ ఉన్నది. గంటలలో క్రిషాంక్ కేసు మనం చూసినాం, 2టికి బుక్ అయితే 6టికి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం. అంటే ఇన్వెస్టిగేషన్, అంటే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ను కూడా వైలేట్ చేసినట్టే కదా. ఎంక్వైరీ ఎక్కడ చేశారు? ఎంక్వైరీ లేకుండా అరెస్ట్ చేయడం అనేది చట్టాన్ని ఉల్లంఘించినట్టు మనకు కనబడుతుంది. కాబట్టి కనీసం మీరు డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 7 సంవత్సరాలు ఉన్న ఏ నేరమైనా నోటీసులు ఇవ్వండి. నోటీస్కు స్పందించకపోతే అరెస్ట్ చేసే వీలు ఆ ఆఫీసర్కి ఉంటుంది. ఆ డైరెక్షన్స్ మళ్ళీ ఒకసారి మీరు పునఃపరిశీలించి మళ్ళీ ఒకసారి డైరెక్షన్స్ ఇవ్వండి కన్సర్న్ పోలీస్ అధికారులకి. అదేవిధంగా ఇది ప్రశ్నించే కొద్ది ఊప చట్టం తీసుకొస్తున్నాడు. ఊప చట్టం తీసుకురావడం వల్ల సోషల్ మీడియాలో కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, దాన్ని ప్రయోగించడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే కోణంలో ప్రయోగిస్తే లాభం ఉందా, నష్టం ఉందా, దాన్ని ఈ సోషల్ మీడియా కేసులలో ప్రయోగించచ్చా లేదా అనేది కూడా కన్సర్న్ లీగల్, మీ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్లో లీగల్ ఆఫీసర్లు ఉంటారు రేఖ, వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. అలాంటి చట్టాన్ని ఇలాంటి సోషల్ మీడియా కేసు చిన్న పోస్టులు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించే కేసులలో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒక సామాన్య న్యాయవాదిగా నేను చెప్తున్నా సార్, దయచేసి మీరు ఇవి ఆలోచిస్తే మీరు ఒక గౌరవంగా రాష్ట్ర పోలీస్ శాఖకు ఒక ఉన్నత పదవిలో ఉన్న వాళ్ళు వీటిని ఆలోచించి మీరు తగు నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నా సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.